ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. విజయవాడలో జూడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృతమైంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా డాక్టర్లందరూ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద బైఠాయించి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలమంటూ కూడా పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వారికి కనీస స్టైఫండ్ ఏదైతే ఉందో స్టైఫండ్ ని పెంచాలంటూ వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ని మీరేం కోరుకోదలుచుకున్నారు? ఆ ప్రధాన డిమాండ్ ఏంటంటే 3 ఉన్నాయండి మొత్తం. ఫస్ట్ అంటే స్టైఫండ్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 15% పెరగాలి. అది 8 నెలలైనా ఇంకా పెంచలేదు. రెండో డిమాండ్ ఏంటంటే పిహెచ్డి చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పిల్లలకి ప్రొఫెసర్ల కింద జాబులు ఇచ్చేస్తున్నారు. అలా దానివల్ల ఎండీ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. మూడో డిమాండ్ అనేది రిటైర్మెంట్ ఏజ్ అనేది 62 నుంచి 65కి పెంచేస్తున్నారు. పెంచడం వల్ల కొత్తగా వచ్చే డాక్టర్లకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోతున్నాయి. మేము ఈ స్ట్రైక్ దిగడానికి మొదటి కారణం ఏంటంటే స్టైఫండ్ పెంచాల్సింది 2 years అయిపోయి 8 నెలలు అవుతుంది. ఇంకా ప్రభుత్వం నుంచి మాకు సరైన రెస్పాన్స్ ఏమైతే రాలేదు. సార్ చెప్పండి సార్, అంటే ప్రభుత్వం నుంచి మీకు సరైన రెస్పాన్స్ రాలేదు అంటే మీరు గత కొన్ని రోజులుగా కూడా మీరంతా కూడా మీ విధులని ఏవైతే ఉన్నాయో అత్యవసర సేవలని మాత్రం చేస్తూ మిగతా సేవలను ఆపివేస్తూ వచ్చారు. సో ఈ రోజు నుంచి మీ ప్రధాన డిమాండ్స్ ఎలా వెళ్ళబోతున్నాయి? మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నారు? మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటేనండి, వీలైన తొందరగా మాతో చర్చలు జరిపి మాకు ఒక ఆమోదదాయకమైన పరిష్కారాన్ని చూపించాలి. అది కేవలం మాట ద్వారా కాకుండా రాతపూర్వకంగా కావాలి. అంటే మేడం, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమన్నా పిలిచి చర్చలను ఏమైనా జరిపారా? అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీ అధికారులు కావచ్చు, మీ పై సూపరింటెండెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని పిలవడం కానీ మీతో చర్చలు జరపడం కానీ, సో ఇంత పర్సంటేజ్ పెంచుతామని కానీ మీకు ఏమైనా హామీ లాంటిది ఏమైనా ఇవ్వడం జరిగిందా? ప్రస్తుతానికైతే ఏం లేదండి, మాకు తెలిసినంత వరకు ఇంకేం లేదు. సార్ చెప్పండి, అంటే ఏంటి ప్రధానంగా ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటంటారు? దీన్ని మీరు అంటే ఇప్పటి వరకు ఏమీ చర్చలు జరపలేదు అంటున్నారు. సో ఈ ప్రభుత్వం మీ చర్చలకు కూడా రావట్లేదు అంటారా? జరిగిన చర్చల వరకు మేము ఆఖరిసారిగా వెళ్ళినప్పుడైతే 3% వరకు ఇస్తామని చెప్పారండి. ఆ తర్వాత నుంచి మేము వాళ్ళకి చెప్పాము, ఇలా అయితే మేము phase 3లోకి వెళ్తాము అని చెప్పి మేము ఇప్పుడు దీనికి వచ్చాము. మీరు ఎవరెవరితో చర్చలు జరిపారు సార్? మీ పై అధికారులు ఎవరెవరితో చర్చలు జరిపారు? హెల్త్ సెక్రటరీ సార్తో చేసాము, డిఎంఈ సార్తో చేసామండి. ఇంకా దానికి ముందైతే వి వెంట్ ఫర్ ద హైయర్ అథారిటీస్ అండ్ అందరినీ రిప్రజెంట్ చేసి మేము అడిగామండి. తీసుకెళ్ళారు కానీ ఇంతవరకు అంటే వర్బల్ అష్యూరెన్సెస్ వచ్చాయి, రిటర్న్ అష్యూరెన్స్ కోసం అడిగాము అండ్ కొంచెం టైం అడిగారు, తర్వాత 3% అన్నారు. సో దానివల్ల దిగాల్సి వచ్చింది. ఫైనల్ గా మీరు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కనుక గవర్నమెంట్ మీకు స్పందించకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏ డెసిషన్ తీసుకోబోతుంది? మేమైతే ఇప్పుడు phase 3 కంటిన్యూ చేస్తామండి. మాకు ఇది బాధగా ఉన్నా కూడా ఎమర్జెన్సీ సర్వీసులు, దాంతో నాన్ ఎమర్జెన్సీ ముందు నుంచి ఆపేసాము. మా వైపు నుంచి జూనియర్ డాక్టర్ల వరకు అయితే ఎమర్జెన్సీ విధులు అయితే నిర్వహించట్లేదు. ఇక్కడే ఉండి స్ట్రైక్ చేస్తాం మేము. ఇది ఇవాళ అవనివ్వండి, ఇంకొక 2 రోజులు అవనండి, 10 రోజులు అవనండి. వాళ్ళు మాకు ఏదైనా హామీ ఇచ్చి మాతో రాతపూర్వకంగా రాసిస్తున్నారంటే మేము అప్పుడు విరమించుకోవడానికి ఆలోచిస్తాం. మరి ఎంతమంది డాక్టర్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు? అంటే మా కాలేజీలో అయితే 500 మంది ఉంటుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా 5-6 వేల మంది దాకా ఉంటారండి. అయితే చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలు అలాగే డాక్టర్స్ ఎక్కువ శాతం చూడొచ్చు. మహిళా డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం 2 years ఒకసారి 15% అనేది పెంపుదల చేయాలి. అయినప్పటికీ కూడా పెంచకపోవడం అనేది మా అందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో డాక్టర్స్ సంబంధించి జూనియర్ డాక్టర్స్ కి కనీస ఫెసిలిటీస్, వాష్రూమ్స్ లాంటివి కూడా లేవు. phase 3 అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కూర్చున్నటువంటి సమ్మెను అయితే మాత్రం కంటిన్యూ చేస్తామని ఇటు డాక్టర్లు అందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శోభనాద్రితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.